అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. ఇది శ్రావణ ఆదివారం కదా, మీ ఇంట్లో మీరేం వండుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పప్పు వండుతున్నా. ఈరోజు సండే అయ్యుండి పిల్లలు లేకపోవడం వల్లనే టెన్షన్ లేకుండా వంట చేసుకుంటున్నా. ఏంటక్క అలా అంటున్నావు అనుకోకండి ప్లీజ్, ఎందుకంటే నా పిల్లలు నాన్ వెజ్ ప్రియులు. ఖచ్చితంగా సండే వచ్చిందంటే వాళ్ళకి నాన్ వెజ్ కావాలి. ఇంకా శ్రావణ మాసం అని చెప్పినా మనం నాన్ వెజ్ తినొద్దు అని చెప్పినా వాళ్ళు అస్సలు వినరు. ఈ రోజు అయితే తప్పించుకున్నా నేను. ఈ బండి చూసిరా, ఇది ఒక మినీ సూపర్ మార్కెట్ అనుకోవచ్చు. ఈ అన్న మా ఊరికి డే బై డే వస్తారు. ఈ అన్న దగ్గర మన బడ్జెట్ కి తగ్గట్టు అన్ని ఐటమ్స్ రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్ ఐటమ్స్ తో పాటు శారీస్ అండ్ నైటీస్ కూడా ఉంటాయి ఈ అన్న దగ్గర. ఈ అన్న వాళ్ళు వేములవాడలో ఉంటారు. చుట్టుపక్కల విలేజెస్ అన్ని తిరుగుతాడు. మా గల్లీలో ఎక్కువ మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఈ అన్నకి, నాతో పాటు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఈ రోజు ఈ అన్న దగ్గర షాపింగ్ చేసిన నేను. ఒక మిర్రర్ తీసుకున్నా, ఒక నైటీ తీసుకున్నా, ఇంకా లవంగాల యాలకులు కూడా ఒక 50 రూపీస్ తీసుకున్నా. పాపం మీ అన్న మేము రెగ్యులర్ కస్టమర్స్ కదా అని ఎప్పుడైనా డబ్బులు లేకపోయినా కూడా ఇచ్చిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటాడు. ఇళ్లలో తిరిగి అమ్ముతుండ్రు కదా, క్వాలిటీ ఎట్లుంటదేమో అనే సందేహం అవసరం లేదు. చాలా బాగుంటది క్వాలిటీ అన్న